10:21. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగానున్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు అంటే ఒక ఆస్తిపరుడే అనుకోండి. ఇలా ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పాడు. సరే బిడ్డ, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు, దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమిస్తూ ఉన్నావు, నన్ను వెంబడించాలని నీకు ఆశ ఉంది, నాతో కలిసి నువ్వు భోజనం చేయాలని ఆశ ఉంది, కానీ ఒక మాట చెయ్యి, నేను చెప్పింది చెయ్యి అన్నప్పుడు అక్కడ అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఒక్కటి కొదవగానున్నది, అన్ని బాగానే ఉంది కానీ ఒకటి పరలోకం మాత్రం కొదవగా ఉంది, నేను అక్కడికి రావాలంటే నేనేం చేయాలి ప్రభు అని అడుగుతున్నప్పుడు ఆయన అంటూ దేవుడు మాట్లాడుతూ, నువ్వు వెళ్ళి నీకు కలిగినది అమ్మి బీదలకి ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి వలవాడు గనుక ఆ మాటల ముఖమును చిన్నపుచ్చుకొని దుఃఖపరచు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే కొందరికి ఆశ ఉంటది, కొన్ని పాతవి వదులుకోరు. దేవుని మీద ప్రేమ ఉంటది, పాతవి వదులుకోరు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ పాతదంతా కూడా వదులుకో. హల్లెలూయా. పాతది ఒకరి మీద శత్రుత్వం ఉందనుకో, దేవుడు ఏమంటున్నాడు, ఎవరి మీద శత్రుత్వం ఉండకూడదు అంటున్నాడు. ఈ రోజు నువ్వు అంటావు, ప్రభువా నేను ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఆగు ప్రభు, వాని మీద శత్రుత్వం తీర్చుకున్నాక నీ దగ్గరికి వస్తా. ప్రభు పిలిచినప్పుడు నువ్వేమంటున్నావు, కొంత సమయం ఈ ప్రభు, నేను వాని మీద నేను శత్రుత్వము వాని మీద పగ తీర్చుకున్న తర్వాత నీ దగ్గరికి వస్తానంటే ప్రభు వింటున్నాడా? వింటలేడు. అంటున్నాడు ఈ యవనస్తుడు కూడా, నా ఆస్తి చాలా ఉంది. ఆస్తి అంటే ఆస్తి అనుకోకండి, అక్కడ ఉన్నటువంటి మాట ఆస్తి అని ఉంది, కానీ అయ్యా నాకు చాలా మంది అన్యాయస్తులు ఉన్నారు, నేను వారి మీద పగ తీర్చుకుంటాను, ఇంకా నాకు సమయం కావాలి. సిగ్గుపడొద్దాడు దేవుడు. మరి అప్పుడు పిలిచినప్పుడు, సరే ప్రభువా నేను ఇదంతా నాకు ఉన్నదంతా కూడా విడిచిపెడతాను, నీ వెంబడి వచ్చేస్తాను. హల్లెలూయా. ఇంకా అంతకంటే ఎక్కువ రాజ్యం ఏముంది? ఆయన అంటున్నాడు, ఇవి నీకు ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ బంగారం విలువగలదు, అక్కడ నీ పాదముల కింద ఉంటుంది. హల్లెలూయా. అక్కడ నీ పాదముల కిందనే ఉంటుంది. ఇక్కడ ఏదైతే విలువగలదని నువ్వు కొట్లాడుతున్నావో, దానికోసం ఆయాసపడుతున్నావో, దానికి ప్రయాసపడుతున్నావో, అక్కడంతా కూడా అది చిమ్మట వేయబడుతుంది, అంటే చెదలు పడుతుంది, కానీ అది ఎక్కడ పనికి రాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరి విషయాల్లో చూస్తే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నేను నీ స్వార్థను చేయాలి ప్రభువా, కానీ అవకాశం లేదు. అతడు విడిచిపెట్టలేకపోతూ ఉన్నాడు తన మూల పాఠాలు. ఈరోజు కూడా మనం